హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్రీమీ బ్రోకలీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. బ్రోకలీలో చాలా ఫైబర్ రిచ్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మన హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బట్ దీని టేస్ట్ మన తెలుగు వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం బ్రోకలీని మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి. డైరెక్ట్గా వాటర్లో కూడా ఉడకపెట్టుకోవచ్చు, బట్ మనకి కొంతవరకు దానిలో ఉన్న ప్రాపర్టీస్ మిస్ అవుతాయి. నా ప్రెగ్నెన్సీలో అయితే హెల్దీ అని బ్రోకలీ తెచ్చుకున్నానండి. దాన్ని ఉడకపెడుతుంటే నాకైతే ఆ స్మెల్ అస్సలు నచ్చలేదండి, పడలేదు కూడా. బట్ ఇప్పుడు ఎవ్రీ వీక్ 2 times డిన్నర్లోకి కంపల్సరీ తెచ్చుకొని ఈ ప్రాసెస్లోనే చేసుకొని తింటున్నాము. నెక్స్ట్ ఈ బ్రోకలీ అయితే ఒక 5 minutesలోనే మంచిగా టక్కమని మంచిగా ఉడుకుతాయండి. ఉడికిన బ్రోకలీని పక్కన తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 2 tablespoons బటర్ వేయండి. ఈ ఫ్లేవర్ అనేది ఈ రెసిపీకి చాలా చాలా టేస్ట్ తీసుకొస్తుందండి. నెక్స్ట్ ఇది మెల్ట్ అయిన తర్వాత బటర్లో చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసి గోలించండి. నా దగ్గర అవి లేవు, అందుకే డైరెక్ట్గా పాలు వేసేస్తున్నాను. నెక్స్ట్ మీరు కూడా పాలు వేసి పొంగు వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు 2 చెంచాల మైదా పిండిలో పాలు కలిపి ఉండలు లేకుండా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి. చూస్తున్నారుగా, పాలు మంచిగా పొంగుతున్నాయి. ఇప్పుడు పొంగుతున్న పాలల్లో ఇందాక మనం తయారు చేసుకున్న మైదా పిండి లిక్విడ్ వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది, తినేటప్పుడు మంచిగా అనిపించదు. సో ఒక 2 minutesకే ఇది చాలా చిక్కగా అయిపోతుందండి ఈ మిశ్రమం మొత్తం. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న బ్రోకలీ ఉంది కదండి, దాన్ని వేసి చిన్నగా కలపాలి, లేదంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, 1.5 spoon మిరియాల పొడి, ఇంకా జీడిపప్పు, ఇంకా మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. వేసుకొని చిన్నగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టుకోండి. ఎందుకంటే ఆ బ్రోకలీ అనేది పాలల్లో ఉండే ఆ మిశ్రమాన్ని మొత్తం లాక్కుంటుంది. సో బ్రోకలీ చాలా టేస్టీగా తయారవుతుంది, తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మూత ఓపెన్ చేసి చూస్తే చాలా చిక్కగా అయిపోయింది. చూస్తుంటే అయితే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఇంకా లాస్ట్లో 1 spoon కొబ్బరి పొడి వేశారంటే ఇంకా అదుర్స్ అంతే, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు అయితే స్టవ్ బంద్ చేసుకోకండి. దీంతో తినడానికి బ్రెడ్ని బటర్తో కాల్చుకోవాలండి. సో లైట్గా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి మస్తు మెచ్చుకుంటారండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు అస్సలు గిల్టీ లేకుండా తినొచ్చు. అండ్ ఇది బ్రెడ్ ముక్క తీసుకొని కొంచెం ఆ క్రీమీ బ్రోకలీలో ముంచి తింటుంటే నోట్లో అయితే వెన్న తీరే కరిగిపోతుందండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.